హలో! హాయ్ అండి. నేనైతే లైవ్ స్టార్ట్ చేశాను. ఇదే నా ఫస్ట్ లైవ్ వీడియో. నేను ఈ లైవ్ వీడియో స్టార్ట్ చేయడానికైతే ఒక మంచి కారణం అయితే ఉందండి. చాలా రోజుల నుంచి అయితే షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. సో, అలా చేయడం ద్వారా నాకు మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో, అలా నేనెందుకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదా అనేసి లైవ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక మంచి ఒకటే కాదు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఈ వీడియో చేయడానికైతే ఒక మంచి కారణం అయితే ఉందండి. సో, అదేంటంటే మంచిగా చిన్నగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, నాకైతే మంచి వ్యూస్, లైక్స్ అన్నీ వస్తున్నాయి. సో, సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువగానే వస్తుంది. సో, ఇట్స్ ఓకే, నాకు అదేం ప్రాబ్లం లేదండి. కానీ నా వీడియో అయితే లైవ్ స్టార్ట్ చేయడానికైతే మంచి ఒక ఇదైతే ఉందండి. నేనొచ్చేసి ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను, నా సబ్జెక్ట్ ఏంటి, నేను ఎందుకు ఇలా చేస్తూ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అంటే, నాకు తెలిసిందైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేయాలనే చెప్తాను. నేనైతే ఎడ్యుకేషన్ గురించి కానీ, పిల్లలకి ఇలా బేబీ ఫోటోషూట్స్ కానీ, అండ్ కపుల్ ఫోటోషూట్స్, అండ్ ఇలా చిన్న థింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అవి ఎలా చేయాలి, ఎలా చేస్తే మంచిగా ఉంటుంది, అండ్ వీడియోస్ ఎలా చేయాలి, వీడియోస్ మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలి, అలా ప్రతిదీ అయితే షేర్ చేసుకుంటాను. అసలు నా జర్నీ ఇలా ఎందుకు స్టార్ట్ అయిందో ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. సో, నేనైతే ఎంబీఏ కంప్లీట్ చేశానండి. ఎంబీఏ కంప్లీట్ అయిపోగానే 2022లో నాకు మ్యారేజ్ అయితే అయింది. అంతకుముందు నేను 1 మంత్ జాబ్ చేసేదాన్ని అనలెక్లో. సో, అలా చేయడం వల్ల నాకు 1.5 మంత్ అలా అవగానే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో, అలా నా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మాకు ఇప్పుడైతే ఒక బేబీ గర్ల్ ఉందండి. సో, ఇలా నేనైతే జాబ్ చేద్దాం నెక్స్ట్ అనుకున్నాను. దాని తర్వాత కూడా వెళ్ళి అదైతే అవ్వలేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా కష్టంగా ఉన్నాయండి జాబ్స్ వెళ్ళడానికి, చేయడానికి. కానీ ఎక్కడ మనం వెళ్ళినా కూడా రెఫరెన్స్ లేనిదే ఎవరు మనల్ని అయితే తీసుకోవట్లేదు. మాకైతే మంచిగానే రెఫర్ ఉన్నారు, కానీ వెళ్తుంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అది ఏం ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఎక్కువ కాంట్రాక్ట్ సైడే తీసుకుంటున్నారు, కానీ కంపెనీ సైడ్ అయితే ఎవరు ఎక్కువ తీసుకోవట్లేదు. సో, ఇలా ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. సో, ఇలా చేయడం వల్ల నాకు షార్ట్స్ పెడుతుంటే మంచిగా వ్యూస్ వస్తున్నాయి. సో, ఎందుకు ఇట్లా లాంగ్ వీడియోస్ చేస్తూ మనం ఏ కంటెంట్ అయితే ప్రతి ఒక్క కంటెంట్ని యూజ్ చేసుకొని చేద్దాము. ఇలా చేస్తే మనకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా, మనం ఇలా చేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని ఒకసారి అయితే మా హస్బెండ్తో అయితే కనుక్కున్నాను. తనైతే సరే చేయి, ఏం ప్రాబ్లం అయితే లేదు, అందులో ఏం ప్రాబ్లం ఉంటుంది అన్నారు. నేను అలా అని చెప్పేసి వాళ్ళే మనకి ధైర్యం ఇచ్చాక మనం ఎందుకు ఇది చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశానండి. నేనైతే మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను. ఏ వీడియోస్ కావాలన్నా మీరు నన్ను రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు కమెంట్లో నాకు కమెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తానండి. నేనైతే మంచిగా హెయిర్ టిప్స్ కానీ, బ్యూటీ టిప్స్ కానీ, అండ్ హెల్త్ టిప్స్ అండ్ బేబీ టిప్స్, ప్రతి ఒక్క టిప్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఏవి కావాలో నాకు అనేది కమెంట్ రూపంలో మీరు కమెంట్ చేసినట్టయితే నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. నేను ఇంకొకటైతే ఏం చెప్తానంటే, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, పర్వాలేదు. బట్ లైక్ కానీ, షేర్ కానీ, ఇలా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మోటివేషన్ ఉంటుంది. ఇలా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదండి. సో, అలా అయితే నేను చేస్తున్నాను. సో, అలా మీరు కూడా ఇలా న్యూగా చేసే వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం గెటిన్ అవుతారు అండ్ సక్సెస్ కూడా అవుతారు. ఎవరు మంచి ఇది లేనిదే, కంటెంట్ లేనిదే ఎవరు లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరని తెలుసండి. కానీ మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఎవరైతే మోటో ఇస్తారో వాళ్ళకైతే చాలా మంచి ఇది అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం స్టార్ట్ చేయగానే ఎవరు ఎంకరేజ్ చేయరు కదా.
సో, అలా మనం ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే మనకు కూడా వాళ్ళు చేసినప్పుడు మనకు కూడా ఓహ్! ఇట్లా కొత్తగా మాలాగా చేశారు, మనలాగే చేశారు. మనం కూడా వాళ్ళకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాలి. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మనం కూడా వాళ్ళకి అలా స్పోర్టివ్‌నెస్‌గా తీసుకొని మనం వాళ్ళ వీడియోస్‌ని ఇచ్చేస్తే మనకు కూడా మనం ఏ దాని నుంచి వచ్చామో వాళ్ళకు కూడా అదే ఇదే ఉంటదని ఆలోచిస్తాను. సో, నేనైతే అలా అనుకునే స్టార్ట్ చేశాను. మీకు కూడా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మంచి కంటెంటే ఇస్తాను. సో, ఇలా మంచి షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేనైతే ఈ జర్నీ స్టార్ట్ చేయడానికైతే మెయిన్ రీజన్ వచ్చేసి నేనే అండి. నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో స్టార్ట్ చేయాలి ఇలా నాకు తెలిసింది చెప్పాలి. నలుగురిలో మన ఐడెంటిటీ అనేది ఉండాలి. మనం ఏం చేస్తున్నా కూడా మనకంటూ ఒక దీన్ని ఎంచుకోవాలనేది నా ఉద్దేశం. అలా అని చెప్పేసి ఈరోజు నేనైతే ఈ వీడియోనైతే స్టార్ట్ చేశాను. సో, నా పరంగా మీకు ఏదైనా ఉంది మీరు అడగాలి అనుకుంటే ఇది లేకుండా అడగచ్చు. నేను మంచిగానే రెస్పాన్స్ అవుతానండి. చెప్తాను, ప్రతీదీ చెప్తాను. ఎడ్యుకేషన్ గురించి ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఏది బెటర్, దాని తర్వాత మీరు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే దాన్ని రీచ్ అవుతారు, ప్రతీదీ షేర్ చేసుకుంటాను. మీరు ఏమంటే నాకు చేయాల్సింది మెయిన్ కమెంట్ రూపంలో నాకు ఈ వీడియోస్ కావాలి అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఫుల్ ఎడ్యుకేషన్ గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. ఏది తీసుకుంటే బెటర్, ఇంటర్ తర్వాత ఏం చేయాలి, దాని తర్వాత ఏ ఏ చేస్తే మంచి బెటర్ ఉంటుంది, 10th తర్వాత ఏం చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, అలా ప్రతిదీ మీకు ఏ వీడియోస్ కావాలో మోస్ట్ రిక్వెస్ట్గా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ మంచిగానే చెప్తానండి. దీని ద్వారా మీరు ఫాలో అయిపోతే మీ దీని అనేది మీరు రీచ్ అవుతారు. సో, ఇది నా ఫస్ట్ లైవ్ వీడియో అండి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.